అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడటం మొదటి పేరు కూడా బీజేపీ మతతత్వవాదులు గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని ఇలా ఎంత అవమానించే విధంగా గాంధీ కంటే గాడ్సే గొప్ప అని చెప్పి గతంలో మాట్లాడారు. మూర్ఖులు వీరు ఇలా ఏకంగా అంబేద్కర్ గారిని ఇలా ప్రపంచ దేశాలు మన రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. అలాంటప్పుడు పార్లమెంట్లో ఈ మూర్ఖులు ఈ విధంగా మాట్లాడటం నిజంగా కూడా దౌర్భాగ్యం. వారిని ఎంపటే ఈ బీజేపీ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండటం మరీ దుర్మార్గం. ఇది దీనికి ఇమ్మీడియట్గా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము వరంగల్ హన్మకొండ కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారిని బర్తరఫ్ చేసి ప్రజల అంబేద్కర్ గారి మీద ఉన్న నమ్మకాన్ని ఇదిగానియకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వారిని సస్పెండ్ చేసే వరకు మేము ఇలాగానే పోరాటాలు చేస్తూ ఉంటామని చెప్పి పిసిసి ఆదేశానుసారం ఇవాళ ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నాం. అందులో మరి ఇంతమంది ఎమ్మెల్యేలు గడియం శ్రీహరి గారు, నాగరాజ్ గారు, కూడా చైర్మన్ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి మీరు త్వరలో కనుక నిర్ణయం తీసుకోకపోతే దీని మీద ఇంకా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, గౌరవ శాసనసభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ అందరి వాడు. అంబేద్కర్ ప్రపంచమే గొప్పగా అభినందించే తెలుసుకునే ప్రపంచ మేధావి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బ్రహ్మాండమైన ఒక
మహానుభావుడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అంబేద్కర్ రైట్స్ ఆయన ఆరాధ్య దైవం. భారతదేశంలో ఉన్న బాధిత పీడిత బలహీన వర్గాల దళిత వర్గాలకు ఆయన ఒక దేవుడు. ఈ బడుగు బలహీన వర్గాల వారు దళితులు ఈరోజు సమాజంలో నిలుగుతున్నారు అంటే, సమాజంలో ఇతరులతో పోటీపడి విద్యా ఉద్యోగ రంగాలలో రాజకీయ రంగాలలో రాణిస్తున్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. రాజ్యాంగమే లేకుంటే, అంబేద్కరే లేకుంటే ఈ భారతదేశంలో ఉన్న దళితుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఒకరు ఒక దేవుణ్ణి పూజించవచ్చు, ఇంకొక నాయకుడిని గౌరవించవచ్చు. మా మట్టుకు మేము అంబేద్కర్ను ఒక దేవునిగా, ఒక నాయకునిగా, మా భవిష్యత్తును తీర్చిదిద్దిన మహానుభావునిగా మా గుండెల్లో ఆయన పరిణపరుచుకుంటాం. అలాంటి అంబేద్కర్ను అవమానించడం అంటే జాతిని అవమానించడమే. ఒక మాటలో చెప్పాలంటే అంబేద్కర్ను అవమానించడం అంటే జాతిని అవమానించడమే. భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ నిర్మాణంలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే ప్రయత్నం ఎవరైతే చేశారో, పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పరంగా కానీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకువచ్చి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామ దేశంగా నిలబెట్టిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ కావచ్చు, రాజ్యాంగాన్ని తెచ్చిన అంబేద్కర్ కావచ్చు, వీళ్ళందరినీ నిందించడము భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటుగా మారింది, ఒక పరిపాటిగా మారింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. భారతదేశంలో ఉన్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను, భారతదేశంలో అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను గౌరవించే సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. అంతేకాకుండా పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, బీసీలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడ్డదో పరోక్ష పద్ధతిన ఆ రిజర్వేషన్ సంబంధించి ఒక శాఖని ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను జగనమ్మేస్తున్నారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే రిజర్వేషన్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు పొంది గౌరవంగా బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా చేయాలనేదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క ప్రయత్నం. ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేద వర్గాల వాళ్ళు, దళిత వర్గాల వాళ్ళు తల ఎత్తుకొని గౌరవంగా జీవించడం బీజేపీకి లక్ష్యం. ఎందుకంటే వాళ్ళు ఆచరించే విధానాలు వేరు, వాళ్ళు ఆచరించే పద్ధతులు వేరు, మేము ఆచరించే పద్ధతులు వేరు. మా పేరు అంబేద్కర్. ప్రతి వాటి కూడా లేవగానే దేవుని పూజిస్తారు, అంబేద్కర్ కూడా పూజిస్తారు. అంబేద్కర్ పూజుకునే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి లేకుంటే, రాజ్యాంగమే లేకుంటే ఇలా కడియం చేసిన పక్కన మేము ఎక్కడ ఉండే వాళ్ళం కూడా మాకు తెలియదు. ఈరోజు ఇక్కడ ఉండగలిగినాము అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉన్న ఆయన కల్పించి. కాబట్టి ఆయన మాకు ఆరాధ్యం, ఆయన మా దేవుడు. మా దేవుడిని కించపరిస్తే తప్పకుండా గట్టిగా చెప్పాల్సిన చెప్తాము. ఇప్పటికైనా అమిత్ షా అహంకార మదముతో అంబేద్కర్ను కించపరిచే విధంగా లేచి 1,00,000 సార్లు ఒప్పుకోండి, ఎవరు తప్పకుండా. కానీ అంబేద్కర్
అంబేద్కర్ను గౌరవించొద్దు అనే విధంగా అమిత్ షా మాట్లాడడానికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ క్రీడాభిక్షులకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ ఇక్కడ విశేషంగా పాల్గొని ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారందరికీ జైబీం కుదరాల జైబీం అంటేనే వాళ్ళకు ఓర్చుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్న దడ అయిపోతుంది జైబీం అంటే. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఇలా గ్రామాలలో తిరగని చెప్తున్నాం. మీరు అమిత్ షా మీద తక్షణమే ఏ సమాధానం చెప్తారో చెప్పండి, బర్తరఫ్ చెప్పండి. నిన్న కూడా చెప్పాను, అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముందు రాకాలి, లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమంటారు. ఎందుకంటే అత్యంత మేధావి, ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును నాలెడ్జ్ డిక్లేర్ చేసిన ప్రపంచం దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతుంది. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముని కొలువు నీకు స్వర్గం వర్తిస్తుంది అని చెప్పి నేను నిన్న కూడా అడిగిన, స్వర్గానికి ముందు పోయిరా, తర్వాత మేము కూడా వస్తాను. అమిత్ షా స్వర్గం ఎక్కడంతో చూపెడితే మేము కూడా తప్పనిసరిగా స్వర్గానికి వస్తాం. ఈ రాముని కొలుస్తాం. మీకంటే ఎక్కువ భక్తి ఉన్నది. రేపు రాముడికి ఏమన్నైతే ముందు వచ్చేది మా సైనికులే, కాంగ్రెస్ సైనికులు. రాముడి మీద ఏమన్నా మాట్లాడితే తిరగబడేది మా కాంగ్రెస్ సైనికులు. వీళ్ళు కొన్ని రోజులు రాముడిని నిలబెట్టుకొని ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు అంబేద్కర్ అవమానం వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇమీడియట్లీ ఇప్పటికీ ఒకసారి నీ గతాన్ని కలుసుకోవాలి. ఏ విధంగా ఈరోజు అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చిన రాజ్యసభకు ఎట్లా మాట్లాడారో మీ యొక్క ఏదైతే భావజాలం ఉన్నదో ఆ భావజాలను మార్చుకొని తక్షణమే క్షమాపణ కోరుకో బర్తరఫ్ చేయాలని మా యొక్క కాంగ్రెస్ డిమాండ్. తప్పనిసరిగా బీజేపీ నాయకులను గ్రామాలలో పర్యటించకుండా చేస్తాం. వారు దీనికి స్పందించి దీనిపైన వారు తగిన సూచన ప్రధాని మోడీకి చెప్పాలి. ఇక్కడ మా పరిస్థితి ఉంది, అంబేద్కరిస్టులు ఎవరు కూడా మమ్మల్ని స్వీకరిస్తలేరు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు అంబేద్కర్ వాళ్ళనే పెద్దలు చెప్పినట్టు ఈరోజు ముందుకు వచ్చి తల ఎత్తుకుని గర్వంగా మాట్లాడారు. కాబట్టి సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో మా అంబేద్కర్ మా దేవుడు, 100% మా దేవుడు. ఉదయం లేస్తే ఆయన పేరే తలుచుకుంటాం. ఎందుకంటే ఈరోజు వారి యొక్క శిక్షనే నాకు ఈరోజు పోలీసులో ఐపీఎస్ కాగలిగినాను. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో, ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కాగలిగాను. కాబట్టి సోదరులారా, తప్పనిసరిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికులు ప్రతి ఒక్కరూ ఎదురు చూపుతారని ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా జై భీమ్.